హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్‌గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలైతే నేను బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నా పని కంప్లీట్ అయిపోయింది. మా బాబు డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు లేచి. మా పాప ఇంకా లేవలేదనమాట. సరే వాళ్ళు లేచి కొంచెం ఫ్రెష్ అయ్యేలోపు నేను మన పారాయణ ఉంది కదా చేసేసుకుందామని అయితే పూజ చేసుకుని స్టార్ట్ చేసేసాను. ఈరోజు నిన్న 6వ అధ్యాయం చదివాను. అధ్యాయం పెరిగే కొద్దీ చాలా బాగుంటుందండి. బాబా తత్వము, బాబా బోధనలు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మనం అవి పాటించడం కష్టమైనప్పటికీ కూడా కొంచెం ప్రయత్నిస్తూ ఉంటే అందులో ఉన్న హాయి అనేది మనకి అర్థమవుతుంది. ఫలితంగా మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతామన్నమాట. మన గురించి మనకి వచ్చే మేలు కోసమే ఆయన పారాయణలో చెప్పేది ఏదైనా కానీ ఆయన గురించి లీలలు తెలుసుకున్నా వాటి ఫలితం అనేది మనకే ఉంటుందన్నమాట. అయితే ఈరోజు 7వ అధ్యాయము నేను పారాయణ అయితే చేసేస్తున్నాను. పారాయణ చేస్తూ మనం ఏం మాట్లాడుకుందామంటే ఈరోజు మన ఇంట్లో ఉపయోగపడే వస్తువులు, ఉపయోగపడని వస్తువులు చాలా ఉంటాయి. కానీ వాటితో మనకి ఎప్పుడైనా అవసరం వస్తుందేమో, దేనికైనా ఉపయోగపడతాయేమో, మళ్ళీ ఎందుకు ఎవరినైనా అడగడము, లేదంటే బయటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో మనము ఏ సన్సైడ్ పైనో లేదంటే ఏ అల్మారాలోనో ఒక కార్నర్లోనో ఒక ప్యాక్ చేసేసి ఒక రైస్ బ్యాగ్ అలాంటి దానిలో ప్యాక్ చేసి సామానం అనేవి అట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా. అవి చాలా వరకు చేస్తూ ఉంటాం. చిన్న చితక అని కానీ అలా ఏం ఉండదన్నమాట. ఏమో ఏది అవసరమో, ఏమో ఏది ఎప్పుడు అవసరమో అని చెప్పనేసి అనవసరం కాని వస్తువులను కూడా చాలా వరకు మనము అలా ఉంచుకుంటూ ఉంటాం. దానివల్ల ఇంట్లో కొంచెం చిరాకు అనేది పెరుగుతుంది. క్లీనింగ్ అనేది కూడా మనకి అలా ఉండడం వల్ల ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది. ఫ్రీగా క్లీన్ చేసుకోలేము వస్తువులు అనేవి. అంతే కదా. ఇప్పుడు వస్తువులు తక్కువగా ఉన్నాయంటే క్లీనింగ్ ఈజీ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు. లేదంటే డైలీ జస్ట్ అలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వస్తువులు ఎక్కువ ఉన్న కొద్దీ ఇప్పుడు ఇది కదిపితే అవ్వదులే, దీనికి ఒక రోజు పట్టుకోవాలి మనము, దీనికి ఒక రోజు పూర్తిగా మనము చేసుకుంటూ పోవాలి, కానీ ఇప్పుడు అవ్వదులే ఒకరోజు చూసుకుందాం అని చెప్పని ఒక పర్టికులర్గా ఒక రోజు సమయం అనేది దానికి కేటాయించుకోవాలి. అంతే కదా. మనం ఇంట్లో ఏ వస్తువు పేర్చుకున్నా పని అనేది ఎక్కువ అవుతూనే ఉంటుంది. అదే వస్తువులు లేకుండా క్లీన్గా ఉన్నామనుకోండి, రోజు డైలీ క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ మనకి మెస్సీగా తయారవ్వదు. అంటే దుమ్ము ధూళి పట్టడము, కొంచెము చిరాకుగా అనిపించడం అనేది ఉండదు. ఆ పైగా ఇల్లంతా కూడా మనం అలాగే అనుకొని అన్ని వస్తువులు ఉంచేస్తే అసలు ఇంట్లో మనుషుల కన్నా ఈ ఫర్నిచర్ కానివ్వండి, అనవసరంగా కుర్చీలు, సోఫాలు అలాంటివి ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ముందు అర్థమవుతుంది. అయితే ఎంత తక్కువ వస్తువులు ఉంచుకుంటే ఇంటికి క్లీనింగ్ కానీ చూడడానికి కానీ అంత బాగుంటుంది. ఇప్పుడు వస్తువులు ఎక్కువైపోయిన దగ్గర నుంచి మనం క్లీన్ చేయలేక కొంత చిరాకు అనిపిస్తుంది. అలా చూస్తే కొంచెం ఎలా అయినా ఇరుకిరుకుగా కొంచెం మనసు అనేది అది అర్థమైన వాళ్ళకే అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇంటి మొత్తం వస్తువులు పెట్టేసుకుంటే చూడడానికి కూడా చాలా చిరాకుగా ఉంటుంది. మన మనసుకు కూడా ఇరికిరిగ్గా అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించదు అనమాట. కాబట్టి మనకు అవసరమైన వస్తువుల వరకు ఉంచుకోవాలి. అనవసరమైన వస్తువులు ఇంకా మనకు ఉపయోగపడవు అని అనుకున్నవి పారేయడమే మంచిదండి. చాలా వరకు పారేయడమే మంచిది. మనకి దొరకదు, ఇంకా మన వల్ల కాదు ఇంకా దీన్ని తెచ్చుకోవాలంటే అనుకున్న ఏదన్నా 1, 2 ఉంచుకోవచ్చేమో, కానీ ప్రతిదీ చూసిన ప్రతిదీ ఉన్న ప్రతిదీ కావాల్సిన ప్రతిదీ ఎప్పుడో అవసరపడుతుందని చెప్పనేసి మనం అలా ఇల్లు మొత్తం దాచేసుకుని ఇల్లు మొత్తం సామాన్లతో నింపేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మన మనసు కూడా ఇప్పుడు అసలు పాయింట్, మన మనసులో కూడా అనవసరమైన విషయాలు, జరిగిపోయిన విషయాలు, తిరిగి రాని విషయాలను కూడా పెట్టుకుంటే మన మనసు మైండ్ కూడా అలాగే అయిపోతాయి అన్నమాట. వస్తువులు ఉంటేనే మనం క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక రోజు అనేది ఫిక్స్ చేసుకుని క్లీనింగ్ అనేది పెట్టుకుంటాము. ఇంకా అనవసరమైన విషయాలు మన బుర్రలో ఉంటే ప్రతిరోజు కూడా ఆ విషయాలదే అయిపోతుంది, కానీ మనదవ్వదు ఆ రోజు. ఇంకా బుర్రలో పెట్టుకుని ఇంకా అదే గుర్తొస్తూ ఉంటుంది. ఖాళీగా ఉంటే అదే గుర్తొస్తూ ఉంటాయి, పని చేసుకుంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. నేనేం చేయలేకపోతున్నాను ఏంటి, నాకెందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనకి ఇంకా క్వశ్చన్ అనేది ఎక్కువ అవుతుంది, కానీ తగ్గడం అనేది జరగదు. ఆ విషయాలను ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడే మనకు అలా జరుగుతుంది. కానీ వస్తువులను ఇంట్లో పెట్టుకున్నట్టు విషయాలను కూడా బుర్రలో పెట్టేసుకుంటే మనలో మనకి ఇంకా తర్జన ఎక్కువైపోతుంది. విషయాల మీద ఇంకా చాలా దీర్ఘంగా ఆలోచన పెట్టుకోవాల్సి వస్తుంది. చేయాల్సిన పనులు చేయలేకపోతాము. సక్రమంగా అందరికీ కావాల్సినవి అందివ్వలేకపోతాము. ఈవెన్ మనకు సంబంధించినవైనా సరే మనం మనస్ఫూర్తిగా చేసుకోలేకపోతాము. మనసు రాదు, మైండ్ రాదు. ఎక్కడంటే మనసులో ఇన్ని విషయాలు, ఇన్ని ఆలోచనలు ఉంటే పని మీదకి శ్రద్ధ ఎక్కడికి వెళ్ళిద్ది. అది మన అందరి డైలాగే రొటీన్గా. నేను కూడా మీతో కలుపుకునే చెప్తానండి, ఎందుకంటే మీలో నేను ఉన్నాను. అలా ఆలోచించడం,
బుర్ర నిండా మాటలు పెట్టుకోవడం, బుర్ర నిండా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించుకోవడం, ఎందుకు ఇలా జరిగింది అనేది నేను కూడా బాగా ఆలోచించేదాన్ని ఇదివరకు. అసలు నన్ను మించిన వాళ్ళు లేరేమో అనిపించేది. కానీ నిదానంగా నేను అలవాటు అనేది ఉపయోగం ఏముంది అనేది ఒక్క విషయం మనము సరిగా అర్థం చేసుకుని, మనకి పదే పదే ఆ ఒక్క మాట మనము అనుకుంటూ వెళ్తే మనకి దాని ఫలితం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఉపయోగం ఏముంది ఇవన్నీ ఆలోచించడం వల్ల? ఎవరిని మార్చలేము, ఎవరి అభిప్రాయాన్ని మనం మార్చలేము, జరిగిపోయింది మార్చలేము, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మనం ఒకరి గురించి ఎలా అనుకుంటామో వాళ్ళు మన గురించి అలాగే అనుకుంటారు, అంతే. అలా అనుకుని వదిలేసేయాలి. కానీ విషయాలు, అన్ని విషయాల్ని మనం బుర్రలో పెట్టుకోకూడదు. మనం బుర్రలో ఏ రోజైతే పాతుకునేటట్టు పెట్టేసుకుంటామో అప్పటి నుంచి మన జీవితంలో కొంత ఇదనేది తగ్గిపోయినట్టే అవుతుంది, మన ఆయుష్ అనేది కొంత పోయినట్టే అవుతుంది. ఎందుకంటే దాని గురించి ఎక్కువ మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. అందుకే అన్నాను, మన క్యాప్షన్లో కూడా చెప్పింది కూడా అదే, అనవసరమైన వస్తువులు ఇంటికి బరువు, అనవసరమైన విషయాలు మన మనసుకు బరువు, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఏ రోజుకి ఆ రోజు కొత్త రోజే. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం, మన పనులు స్నానం చేసి స్టార్ట్ చేసుకుంటాం, మళ్ళీ తింటాం, మళ్ళీ కడుక్కుంటాం, మళ్ళీ తోముకుంటాం, మళ్ళీ ఉతుక్కుంటాం, మళ్ళీ ఊడ్చుకుంటాం. రొటీనే పని కదా అని చెప్పి చేయను అని అనుకోవడం అనేది ఉండదు కదా, చేయకుండా తప్పదు కదా. అలాగే మన జీవితం కూడా అయిపోయింది, ఏదో అయిపోయింది, అయిపోయిన పేజీ అయిపోయింది. దాన్ని మనం బాగు చేయలేం. బాగు చేయడానికి ప్రయత్నించినా దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, సహకరించేవాళ్ళు ఎవరో ఉండరు. రాబోయే పేజీయే ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం, మంచిగా ఉండాలని కోరుకుందాం. అలా ఉండడానికే ప్రయత్నిద్దాం. మన బుర్ర కరెక్ట్గా ఉంటేనే మనం అన్ని పనులు చేయగలుగుతాం, ఇంట్లో వాళ్ళకి అన్నీ సక్రమంగా అందివ్వగలుగుతాం, మన గురించి మనం శ్రద్ధ అనేది తీసుకోగలుగుతాం, అంతే కదా. అప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరి కార్డు వీడియో వినేవాళ్ళు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. నిజమే కదా, నేను ఎందుకు ఇలా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాను, జరిగేదేదో మంచిగా జరగడానికి చూసుకుందాము అనే ఆలోచన అనేది మనకు కలగాలి. నేను అసలు బయటికి రాలేకపోతున్నాను, ఆలోచనలు నన్ను వదలటలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను అని అనుకునేవాళ్ళు, ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదో ఒక పని పెట్టుకోండి, మీకు ఇష్టమైన పని పెట్టుకోండి. లేదంటే దేవుడు పుస్తకాలు, ఏ దేవుడు పుస్తకాలు అయినా సరే మంచివి కొనుక్కోండి. లేదంటే మంచి మంచి వివేకానంద కానీ, అంబేద్కర్ కానీ అలాంటి మోటివేషనల్ బుక్స్ ఉంటాయి. లేదంటే మన చేతిలో ఉన్న ఫోన్లోనే మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. మనసు మార్చుకోవడం ఎలా, ఆలోచించే విధానం ఎలా, లేదంటే జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకోకుండా ఉండడం ఎలా, మన మనసుని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా, ఇలా మనం టైప్ చేస్తే ఎన్ని టైప్ చేసినా వస్తాయండి. దానికి సంబంధించి మంచి మంచి వీడియోలు, మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ అనేవి చాలా వస్తాయి. అలాంటివి పెట్టుకుని వినండి. అలాంటివి వింటే మన మనసు అనేది, అసలు మనం ఎంత చండాలంగా మన మనసుని పాడు చేసుకుని మన బుద్ధిని మనమే ఎలా పాడు చేసుకుంటున్నాం అనేది మనకే అర్థమవుతుంది. ఇలా చేసుకుంటున్నానా, అసలు జీవితం అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని అనుభవించాలి, జీవితంలో ఎలా బతకాలి అనే విషయాలు తెలుస్తాయి. తర్వాత మనం ఎలా బతుకుతున్నాం, అసలు దేనికోసం ఆలోచిస్తున్నాం, ఎవరి కోసం బతుకుతున్నాం, ఎవరి గురించి మన సమయాన్ని, మన జీవితాన్ని, మన ఓపికని వృధా చేస్తున్నాం, ఎలాంటి విషయాలపై మనం అసలు పిచ్చి పిచ్చిగా ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఒక్కసారి అలాంటి విషయాలు వినాలి. అప్పుడు మనకు అసలు ఏంటి, మన నాలుగు గోడల మధ్య జరిగిందే ఆలోచిస్తాం, కానీ బయటికి వెళ్తే ప్రపంచం ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా చేయాలి అనే విషయాలు ఎన్నో మనకు తెలియని విషయాలు ఉన్నాయి. అన్నీ మనకే తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలిసింది చాలా తక్కువ అండి. మీరు కూడా వినే ఉంటారు, మనకు తెలిసింది ఆవగించంత, తెలియాల్సింది కొండ అంత ఉంటుంది. ఎవరికైనా అంతే, ఎవరు పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉండరు. ఈవెన్ నాకైనా ఉండరు. కాకపోతే నాకు వచ్చిన అనుభవంతో, నాకు కలిగిన ఇలాంటి విషయాలపైనే నేను వదిలేయడం ద్వారా వచ్చిన మానసిక ప్రశాంతత కానీ, వీటి గురించి వచ్చిన దాంతోనే ఇంకొకరికైనా యూజ్ అయ్యి వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటారనే ఉద్దేశంతోనే మనం ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసుకోవడం అనేది కూడా మన వీడియోస్లో, అంతే. అంతకుమించి ఏం లేదు. మాట సహాయం, మనసులో బాధ షేర్ చేసుకోవడం. ఎంతోమంది చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో ఉండే ఆడవారికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వాటి నుంచి బయటపడాలి, వాటిలోనే కొట్టుకుని పోకూడదు, వాటిలోనే ఉండిపోకూడదు, ఇంకా బయటికి రావాలి. బయటకు వచ్చి అసలు ఏంటి, దేనికోసం చేస్తున్నానో, దేనికోసం చేయాలి, దేనికోసం ఉంటున్నానో, దేనికోసం ఉండాలి, ఫ్యూచర్ అసలు ఏంటి, రేపటి పేజీ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలి. అంత ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని అయిపోయిన దాని గురించి ఆలోచించి కుడితిలో పడ్డ ఎలకలాగా దాని గురించే బాధపడిపోయి ఎందుకు ఇలా అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇంకా రేపటి పేజీ కూడా దారుణంగా తయారవుతుంది.
అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఏది ఏంటి అనేది తెలుసుకోండి. మంచి మంచి జీవిత చరిత్రలు భగవంతుడివి కానీ, మోటివేషనల్ బుక్స్ కానీ వినడం కానీ చేయండి. అప్పుడు మీ ప్రశాంతత మీకే అర్థమవుతుంది. ఎంత హాయి ఉంటుందో మీకు అనుభవపూర్వకంగా తెలిస్తేనే నా మాటల మీద మీకు నమ్మకం అనేది కలుగుతుంది. ఓకేనా? ఇది ఈరోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మరి ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి విషయాలు చెప్పుకుందాము. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.